బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉంటారండి. మైనారిటీలు ఉంటారు. మీరు ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నాను. గత 2014-19 మధ్య కాలంలో మేము అధికారం కోల్పోయిన తర్వాత దాదాపు 19-24 మధ్య కాలంలో 250 మైనారిటీ కుటుంబాలు మరి మాచర్ల వెళ్ళలేదండి, గుంటూరులో తలదాచుకున్నారు. అదేవిధంగా 217 ఎస్సీ కుటుంబాలు గుంటూరు చుట్టుపక్కల తలదాచుకున్నారు. అంటే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల యొక్క అరాచకం ఎట్లా ఉండిద్ది అనే దానికి ఇది ఉదాహరణ. దీంతో పాటు చాలా సందర్భాల్లో చూసాం. మీరు ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చారు, 11 కేసుల్లో బెయిల్ వచ్చిందండి అని చెప్పి. ఎస్, చట్టాల్లో ఉన్నటువంటి లొసుకులను అడ్డం పెట్టుకొని బెయిల్ తెచ్చుకున్నారు. మరి 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంను పగలగొట్టారు. మీరు పాల్వాయి గేట్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలింగ్ బూత్లో. సో అప్పుడు శేషగిరిరావు అనేటువంటి మా నాయకుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో పాపం వారు పరమపదించారు. ఆయన మీద అటాక్ చేశారు, ఆయన తలబగలు కొట్టారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలగొట్టారు. ఇవన్నీ రికార్డు కాబట్టి మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అతనికి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది. ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి ఆవురావురంట వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అసలు ఏం తప్పు చేయలేదని చెప్పి బుద్ధిహీనుడు మాటలు మాట్లాడారండి. ఒక పక్కేమో ఈవీఎంలు పగలగొట్టారు, ధ్వంసం చేశారు, తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద దాడి చేస్తే ఏమీ చేయలేదని సమాజంలో చెప్పడానికి కనీసం ఆయనకి ఇంకిత జ్ఞానం ఉండాలి కదండి. ఒక మహిళ పైన కూడా దాడి జరిగింది కదా సార్, అక్కడేనా మహిళ వారికి ఏదో పోస్ట్ ఇచ్చినట్టున్నారు? మహిళ ఆమె అక్కడే, ఆమె వేరే పోలింగ్ స్టేషన్ లో, వేరే ఆమె వేరే పోలింగ్ బూత్ లో జరిగింది. ఆమె మీద గొడ్డలు పెట్టి అటాక్ చేస్తే మొహం పైన పగిలిపోయింది. అవును, ఇక్కడ మొత్తం పగిలిపోయింది. సో అంటే ఇలా అరాచకాలు ఎలా ఉంటాయి అనే దానికి అంటే మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు అని ఏం తేడా లేదు, ఏముండదండి. ఇప్పుడు గంజాయి తాగినోడికి ఇంట్లో ఉన్నటువంటి తల్లిలో చెల్లో లేదా ఎదుటివాళ్ళు ఎవరు ఎట్లా కనపడరో ఆ విధంగా చేస్తాడో ఆ మత్తులో, వీళ్ళు రాజకీయ మత్తులో ఆ విధంగా అరాచకం చేశారండి. వాళ్లే ఏకఛత్రాధిపత్యంగా ఉండాలని చెప్పి, ఆ ప్రాంతంలో ఎవరు మాట్లాడకూడదని చెప్పి నానా హింసి, నానా యాగి, ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేశారండి. ఏదో ఒక రోజు పాపం పండింది కదండి, పాపం పండింది. అదేవిధంగా 2025 మే 24వ తారీఖున మరి జవిశెట్టి వెంకటేశ్వర్లు వాళ్ళ తమ్ముడు కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరు ఒక పెళ్లికి వెళ్ళి వస్తున్నారు. మోటార్ సైకిల్ మీద వస్తుంటే వీళ్ళని మరి ఆ గుండెపోడు దగ్గర అటాక్ చేసేసి వీళ్ళని చంపేశారండి, వీళ్ళిద్దరిని. దీని వెనకాల ఖచ్చితంగా పిన్నెల్లి సోదరుల హస్తం ఉంది. ఆ మర్డర్ చేసింది కూడా వాళ్ళ అనుచరులే. ఇది ఎవరు చేపించారు? పిన్నెల్లి సోదరులు చేయించారు. కాబట్టి ఈ కేసును ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు సీరియస్ గా తీసుకొని దీని పూర్వపరాలు పరిశీలించినప్పుడు ఎస్, దీని వెనకాల వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ఆ రోజు దొరికినటువంటి నిందితులు ఉన్నారో, అయా మాది ఏం లేదయ్యా, మేము పలానా వాళ్ళ దగ్గర చేస్తాము, మాకేమిటి దయా, వాళ్ళు చంపమంటే చంపుతాం, లేదు వాళ్ళు ఏమన్నా నరకమంటే నరుకుతాం, లేదా ఆ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని ఈడ్చుకురాంటారంటే ఈడ్చుకొస్తామని చెప్పి కోర్టు ముందు. ఐడియా ఉందా సార్ కారణాలు ఏంటి, అసలు ఏంటి, ఎందుకు జరిగింది, ఎట్లా అయ్యిందనేది? ఇక్కడ ఏమవుతుందంటే ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తులు వీళ్ళు ఆ గ్రామంలో బలమైనటువంటి నాయకులండి. మీకు పదే పదే నేను ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు ఆ చుట్టుపక్కల ఎవరైతే బలమైన నాయకులు ఉంటారో వాళ్ళని ఉంచకూడదు, చంపేయాలి. తోటా చంద్రయ్య అంతే భయపడతారు. తోటా చంద్రయ్య ఆ విధంగా గొంతు కోపించారు కదా. అవును, వాళ్ళు కూడా వీళ్ళ అంచర్లే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంచర్లే. జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు, ఆయన చూస్తానికి వచ్చినప్పుడు ఆ కారులు తగలబెట్టి, వాళ్ళ ఇల్లు తగలబెట్టి, పార్టీ ఆఫీస్ తగలబెట్టి, వీళ్ళు మామూలు అనుకుంటున్నారా సార్? జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారిని అక్కడ లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కానీ మొండి పొట్టు బట్టి అక్కడ ఉన్నాడు. 33,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచాడు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అణిగి 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 ఉండారండి. ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యం అనే పేరులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టారండి. అణుచుకొని ఒక్కసారిగా ఉప్పెనలాగా ఉప్పొంగి 33,000 మెజారిటీ అండి, మామూలు విషయం కాదు కదా. దాని తర్వాత పరిణామాలు చూసినప్పుడు వీళ్ళు ఆ ప్రాంతంలో ఇలా ప్రాబల్యం పోతుందని చెప్పి గుహల్లోకి వెళ్ళి దాంకున్నారు. ఆ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నటువంటి డెన్లలో దాంకున్నారు. పైపెచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు లుక్అవుట్ నోటీసులు జారీ చేసినప్పుడు అప్పుడు ఇక తప్పని పరిస్థితుల్లో ఒక అతనే హైదరాబాద్ లో దొరికాడు, వాళ్ళ తమ్ముడు ఆ ప్రాంతంలో దొరికారు. అంటే వీళ్ళు ఎట్లా ఉండిద్దంటే, వీళ్ళు మేము పుల్లుమి సింహాలమే అని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మేసాలు దువ్వేవాళ్ళు. అధికారం కోల్పోయిన తర్వాత పిల్లుల కంటే 80 ఎలుకల్లాగా కలుగుల్లో దూరారు సార్. వాళ్ళ మనస్తత్వం నేను చెబుతున్నా. దీనితో పాటు మీరు ప్రతి అంశాన్ని ఇక్కడ గమనిస్తే
ఏదైతే ఈ పిన్నెల్లి సోదరులు చేసిన అరాచకాలన్నీ ఇన్ని కావండి. ఒక ఎస్టీ మహిళ ఆమె పొలం కాగితాలు ఇప్పించమని వేడుకుంటుంటే ఆమెను ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చారండి. అదే ప్రాంతంలో స్థానిక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒక బీసీ మహిళ ఆ అక్క తన అమృత భాండాగారాల్లో ఈ నామినేషన్ పేపర్లు దాచిపెట్టుకుని వెళ్తుంటే ఆమెని వ్యవస్థ చేసి లాగి ఆమె మీద అటాక్ చేశారండి. అంత బుద్ధిహీనులండి, అంత పనికిమాలిన వాళ్ళు ఈ పిన్నెలి సోదరులు అనేవాళ్ళు. కాబట్టి ప్రజలు బాగా గమనించారు, అరే వీళ్ళు పనికిరాని వాళ్ళు అని చెప్పి పక్కా నెట్టేశారు. అయినా కానీ వీళ్ళ అరాచకాలు ఆగలేదండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఊళ్ళోకి వచ్చారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఈ జంట హత్యల కేసులో. మాకే పాపం తెలియదని అన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఆ వివరాలు సేకరించి ఎస్ ఈ హత్యల వెనకాల ఇలా ఉన్నాయనే బలమైనటువంటి ఆధారాలు, వాళ్ళ కాల్ రికార్డ్స్, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు, ఆ మనీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దర్యాప్తు అధికారులు సమర్పించబట్టి సుప్రీంకోర్టు వీళ్ళకి లేదురా బాబు మీరు సరెండర్ అయిపోవాలని చెప్పి ఈరోజు 14 రోజులు రిమాండ్ చేశారు, నెల్లూరు జైలుకు పంపించారు. నేను ఎందుకు అంటున్నానంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ రాజకీయాలు దాదాపు తగ్గిపోయినాయండి. ఫ్యాక్షన్ అంటే ఒకప్పుడు గుర్తొచ్చేది రాయలసీమ, ఆ ప్రాంతంలో కూడా తగ్గిపోయినాయి. కానీ డెల్టా ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి పల్నాడు, మీకు హైదరాబాద్ బోర్డరు, అక్కడ అరాచకాలు. ఎందుకంటే అది అటవీ ప్రాంతం, ఎక్కువ బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు ఉండే ప్రాంతం అండి. అక్కడ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ ప్రాంతాన్ని వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి నానాయాగ్యాలు చేసేవాళ్ళు. ఈ అన్ని అంశాలు గమనించినప్పుడు మనకు ఒకటే తెలుస్తుంది, ప్రజాస్వామ్యంలో ఎవడైనా కానీ హత్య రాజకీయాలు కావచ్చు, దొమ్మిలు కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని కూనిచ్చేస్తే ఏ గతి పట్టిద్దో దానికి ఉదాహరణ ఈరోజు పిన్నెల్లి సోదరుల దగ్గర ఇదే కాదండి. ఎవరైనా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఎవరన్నా బలంగా ఆర్థికంగా ఉంటే వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు, వాళ్ళ డబ్బులు కూడా కాజేసేవాళ్ళు అండి, వాళ్ళ పొలాలు ఆక్రమించేవాళ్ళు. అట్టా 100 ఎకరాలు ఆక్రమించారండి. హత్యలే కాదు, ఆస్తులు ఆక్రమించారు, పొలాలు ఆక్రమించారు, వాళ్ళని ఒళ్ళలోకి రానిలేదు. పాపం పండిందండి, పాపం. ఇప్పుడు బయటకు వచ్చి ఏమైనా కంప్లైంట్లు చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పటికైనా భయం పోయిందంటారా ప్రజలకు? వీళ్ళ మీద దాదాపు 100 కంప్లైంట్లు ఇచ్చారు. అధికారం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అధికారం వచ్చిన తర్వాత దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. మీకు ఒకటి గమనించాలండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఒక నాయకుడు అనేవాడు దొంగతనం చేసినా, హత్య చేసినా, లేదా అటాక్ చేసినా దాని మూలాలు మొత్తం వైకాపా పార్టీలోనే ఉంటాయండి. దాని మూలాలు మొత్తం అక్కడే ఉంటాయి. ఎందుకు మరి ఆ పార్టీలో చర్యలు ఉండవు? మూలాలు ఉంటాయి కానీ చర్యలు ఎందుకు ఉండవు ఆ పార్టీలో? అదే కాదు సార్ పవన్ గారు, అసలు అక్కడ ఉన్నటువంటి అధినాయకుడే దొంగ అయితే ఇంకా చర్యలు ఎక్కడ ఉంటాయండి? కాదండి, దారి దోపిడీ వాడు, గజ దొంగ ఇవన్నీ కలిస్తే ఆర్థిక నేరస్తులు ఉన్నాడు, ఆర్థిక ఉగ్రవాది అక్కడ ఉంది. అతనికి ఏంది, ఎన్ని హత్యలు చేస్తే వాళ్ళకి ఎంత క్రెడిట్ ఇవ్వాలి, ఎన్ని దొమ్మిలు చేస్తే ఎంత క్రెడిట్ ఇవ్వాలి, లేదు అటాక్ చేస్తే వాడికి ఎన్ని మార్కులు ఇవ్వాలో అక్కడ మార్కులు వేస్తా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా, డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన వేసుకొని తిరిగాడు కదా, మర్డర్ చేసి డోర్ డెలివరీ వేసుకొని చేసినటువంటి ఆయనను ఎన్నికల్లో తిప్పారు కదా. అదేనండి నేను అంటుంది ఏంటంటే, సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్సీ ఒక దళితుని చంపేస్తే అతనికి క్రెడిబిలిటీ ఇచ్చాడు. అతను బ్రహ్మాండంగా పక్కన కూర్చోబెట్టుకున్నాడండి, ఊరేగింపుగా తీసుకెళ్ళమని చెప్పాడండి. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం అది. ఎన్ని ఎక్కువ తప్పులు చేసి, ఎన్ని ఎక్కువ హత్యలు చేస్తే, ఎన్ని ఎక్కువ మానభంగాలు చేస్తే, ఎంతమందిని చంపేస్తేనో వాళ్ళకి ఆ క్రెడిబిలిటీ ఇస్తా ఉంటారు. రేపు టికెట్ రావాలంటే ఇవన్నీ చేయాలి. మీరు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం చూడండి. తన అధికారం కోల్పోయిన తర్వాత మరి ఏదైతే సత్తెనపల్లి కావచ్చు, తెనాలి కావచ్చు, ఆ ప్రాంతాల్లో ఎవరి కోసం వచ్చాడు?